కార్ లవర్స్ అందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పటి నుంచో కొందాం అనుకున్న కార్ అన్నిటికి కూడా భారీగా రేట్లు అయితే తగ్గించింది. జిఎస్టీ స్లాబ్స్ సంబంధించి సవరణలు చేస్తూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈ సెప్టెంబర్ 22, 2025 నుంచి కూడా ఆ రేట్లలో అయితే తగ్గుదల నమోదు చేస్తూ వచ్చింది. 24 నుంచి 15%, 8% ఇట్లా జిఎస్టీని స్లాబుల్లో మార్పులు చేశారు. సో దాని ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుందంటే కార్ల రేట్లు ప్రధానంగా తగ్గబోతున్నాయి భారీగా. మిగిలిన వాటితో పోలిస్తే మిగిలిన గూడ్స్ కావచ్చు ఎట్సెట్రా ఇవన్నిటితో పోలిస్తే ప్రధానంగా కార్ల మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఎందుకంటే విజయదశమి కూడా వస్తుంది, దసరాకి ఎక్కువ మంది కొంటూ ఉంటారు. సో కాబట్టి ఆ రేట్లకు సంబంధించి ఈరోజు మనం వరుణ్ మోటార్స్ ఆటో నగర్ మారుతి సుజుకి షోరూమ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక్కొక్క కార్ మీద ఆ జిఎస్టీకి సంబంధించి ఎంత తగ్గబోతుంది, కస్టమర్కి ఎంత ఫాయిదా ఉండబోతుంది, అవన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ షోరూమ్కి సంబంధించిన క్రాంతి గారు ఉన్నారు. హాయ్ అండి, నైస్ మీటింగ్ యూ. హౌ ఆర్ యు? గుడ్ సార్. మాకు ఈరోజు ఫస్ట్ ఏ కార్ తో స్టార్ట్ తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. దీంట్లో వచ్చేసి బేస్ వచ్చేసి 50,000 నుంచి మళ్ళీ టాప్ ఎండ్ ఉంటుంది కదా, అదొక 1,50,000 వరకు మనకి జిఎస్టీ అనేది తగ్గుతుంది. దీంట్లో వచ్చేసి టాప్ ఎండ్ ఉంటుంది, అది వచ్చేసి ఆటోమేటిక్ ఏసీ క్లైమేట్ అండ్ సన్ రూఫ్ ఉంటుంది, 360 కెమెరా ఉంటుంది. ఇవి మెయిన్ గా అంటే దీంట్లో బేసిక్ 50,000 నుంచి మనకి 150 వరకు తగ్గుతుంది జిఎస్టీ అయితే. ఇది ఇప్పుడు మనకి ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందండి? ఆన్ రోడ్ ప్రైస్ బేసిక్ వచ్చేసి 10,10,000 ఉంది. 10,10,000. ఓకే, ఇప్పుడు ఎంతకు రాబోతుంది? అంటే బిఫోర్ అంటే ఆఫ్టర్ జిఎస్టీ చెప్తాను. ఆఫ్టర్ జిఎస్టీ 10,10,000. అంత ముందుకు 10,56 ఉండే. ఓకే, అంటే 40,000 50,000. ఓకే, టాప్ మోడల్ అండి? టాప్ మోడల్ వచ్చేసి 150 వరకు తగ్గుతుంది ఆటోమేటిక్. 1,50,000. ఇంత ముందుకు 17 lakhs చేంజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు 16 అలా వస్తుంది. ఓకే, సో ఎక్కువ మంది చూస్ చేస్తున్నారా? చాలా మంది, ఎందుకంటే లైక్ బాగా సన్ రూఫ్ ఉంది కదా, బాగా లైక్ చేస్తుంటారు. మారుతికి రావాలంటే డెఫినెట్లీ బ్రీజా వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. సో దీని మీద మనకు ఓవరాల్ గా ఎంత తగ్గిపోతుంది ఫైనల్ గా? ఇప్పుడు 50 to 150 వరకు తగ్గుతుంది. ఓకే, 50,000 వరకు కూడా తగ్గే ఛాన్స్ ఉంది. సో ఫైనల్ గా మనకి బ్రీజా మీద ఎంత తగ్గిపోతుంది? బేస్ మీద నుంచి టాప్ బేస్ నుంచి 50,000 నుంచి 1,36,000 వరకు తగ్గుతుంది ఓవరాల్ గా టాప్ ఎండ్ వరకు. ఓకే అండి. సో ఆ మేరకు మీరు అప్పుడే బుకింగ్స్ అయిపోయాయా? ఆల్మోస్ట్ అవుతున్నాయి, చాలా బుకింగ్స్ అవుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా విక్టోరీస్ వచ్చింది, దాని బుకింగ్స్ కూడా చాలా అవుతున్నాయి. ఓకే అండి. సో వాళ్ళందరికీ కూడా 22nd తర్వాత డెలివరీ, ఎందుకంటే ఆఫ్టర్ 22nd డెలివరీ. ముందు తీసుకునే వాళ్ళు ఎవరు లేదు, ఎందుకంటే జిఎస్టీ తగ్గిన తర్వాత తీసుకుంటారు. కస్టమర్ ఫ్లోటింగ్ ఎట్లా ఉంది? బాగుంది, ఎందుకంటే ఇంత ముందుకు జిఎస్టీ తగ్గిందని టాక్ వచ్చింది కదా, దానికి చాలా మంచి రెస్పాండ్ వస్తుంది. క్రాంతి గారు నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? మా స్విఫ్ట్ అండి, లేటెస్ట్ ఎపిక్ న్యూ స్విఫ్ట్. ఓకే డన్. వచ్చేసి బేస్ నుంచి టాప్ ఎండ్ ఉంటుంది, 4 వేరియంట్స్ ఉంటాయి. ఇది కూడా LXi, VXi, ZXi, ZXi ప్లస్. ఓకే, ఇట్లా ఆటోమేటిక్ కూడా ఉంటుంది. ఓకే, ఇది బేస్ మోడల్ ఆన్ రోడ్ ప్రైస్ ఫస్ట్ ఎంత ఉండేది? జిఎస్టీ స్లాబ్ 7,90,000 ఉండే. ఓకే, ఇప్పుడు బేస్ మోడల్ ఇప్పుడు నాకు తెలిసి 7 lakhs ఉంది. ఆఫ్టర్ డిస్కౌంట్ ఒక 660 అలా వస్తుంది. ఎంత తగ్గొచ్చండి? లైక్ ఓన్లీ జిఎస్టీ మాత్రం 1 lakh వరకు తగ్గుతుంది. లక్ష తగ్గుతుంది. ఓకే, అండ్ ఇంకా కన్స్యూమర్ ఆఫర్ డీలర్స్ ఉంటాయి కదా, అవి కూడా ఓకే ఎక్స్ట్రా ఆఫర్స్ డిస్కౌంట్ కూడా ఉన్నాయి. అవి ఈ రోజే లాస్ట్. బేస్ మోడల్ కి టాప్ ఎండ్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందండి? టాప్ ఎండ్ వచ్చేసి ఇంత ముందు 11 lakhs ఉండే. ఓకే, ఇప్పుడు అది కూడా 1 lakh తగ్గుతుంది. 10 lakhs లో వచ్చేస్తుంది స్విఫ్ట్. ఓకే, స్విఫ్ట్ అంతేనా? స్విఫ్ట్ డిజైర్ కూడా? డిజైర్ అంటే అక్కడ ఉంది డిజైర్. ఒకసారి డిజైర్ కి వెళ్దామా? స్విఫ్ట్ డిజైర్ అండి, దీని గురించి చెప్పండి మాకు. ఇది ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందండి? ఇది యాక్చువల్లీ ఇది టాప్ ఎండ్. మనకి ఇంత ముందుకు వచ్చేసి 1176 ఉండే. టాప్ ఎండ్ 1176 ఉండే. ఓకే, ఇప్పుడు 11,76,000 ఉండే. ఇప్పుడు 11 lakhs కల్లా వస్తుంది. 76,000 తగ్గుతుంది. బేస్ మోడల్ అంటే దీంట్లో బేస్ మోడల్ వచ్చేసి దీంట్లో LXi ఉంటుంది, అది వచ్చేసి 7 ఇంత ముందు 8 చేంజ్ ఉంది. ఓకే, లైక్ అది కూడా 70,000-80,000 తగ్గింది. మొత్తానికి మంచిగా ఉంది. సేల్స్ ఎట్లా ఉన్నాయండి? బాగుంది. డిజైర్ ఎందుకంటే టాక్సీకి చాలా మంది వాడుతున్నారు. అవును, టాక్సీ యూజ్ అవుతుంది అండ్ ఓన్ రేట్ కూడా బాగా తీసుకుంటారు. ఓకే, స్విఫ్ట్ ఏమో మనకి 40,000 నుంచి తగ్గే ఛాన్స్ ఉంది. తగ్గడం అంటే ఇంకా కంప్లీట్ 40,000 తగ్గిపోతుంది, అంటే తగ్గిపోతుంది. ఆ డిడక్షన్ ప్రైస్ తోటే మనం నైస్. ఓకే, నెక్స్ట్ ఇంకేం కార్ చూపిస్తున్నారు? నెక్స్ట్ మనం వ్యాగనర్కి వెళ్దాం. వ్యాగనర్, ఫ్యామిలీ కార్. క్రాంతి గారు నెక్స్ట్ వ్యాగనర్ టాల్ బాయ్ వెహికల్. ఇది మామూలుగా హైట్, లెగ్ రూమ్ గానీ షోల్డర్ రూమ్ గానీ బాగుంటుంది. స్పేస్ లైక్ మినీ ఎస్యూవీ. ఇది దీంట్లో వచ్చేసి కూడా 4 వేరియంట్స్ ఉంటాయి. దీంట్లో కూడా మనకు జిఎస్టీ అనేది 50,000 to 80,000 వరకు తగ్గింది. ఓకే, మనకు ఒకసారి మోడల్స్ ఎంత తగ్గింది అనేది ఒకసారి చెప్తారా? ఎందుకంటే వ్యాగనర్ ని చాలా మంది లైక్ చేస్తారు. బేసిక్ ఇంత ముందుకు నాకు తెలిసి 7 lakhs చేంజ్ 750 వరకు ఉండే. మీరు అనేది ఆన్ రోడ్ ప్రైస్? ఆన్ రోడ్ ప్రైస్. ఓకే, ఇప్పుడు 690 అలా వస్తుంది. ఎంత తగ్గుతుందండి? అరౌండ్ 50,000 వరకు.
బేసిక్ అయితే. ఓకే రైట్. నెక్స్ట్ అండి టాప్ ఎండ్ అయితే టాప్ ఎండ్ వరకు వచ్చేసరికి ఒక 80,000 వరకు తగ్గుతుంది. 50 నుంచి 80,000 మొత్తానికి మధ్యలో తగ్గుతుంది. వస్తుంది. అండ్ కామన్ డౌట్ అండి, జనరల్ ఈ తగ్గిన ప్రైస్ ని మిగిలిన దాంట్లో యాడ్ చేసి ఇస్తున్నారు, ఎందుకంటే ఎక్స్ షోరూమ్ మీద జిఎస్టీ తగ్గుతుంది కదా. Yes. సో మిగిలినవి ఈ తగ్గుతున్న ప్రైస్ ని మిగిలిన ఏమన్నా యాడ్ ఆన్ చేసే ఛాన్సెస్ ఏం లేవు కదా. ఏం లేదు, ఈ డిస్కౌంట్ తోటే డిస్కౌంట్ తోనే ఇస్తున్నాం. ఎందుకంటే చాలా మంది దీనికి ఇంకేంటంటే ఇప్పుడు మనం జిఎస్టీ తగ్గిందే కాకుండా కన్జ్యూమర్ ఆఫర్ కూడా ఇస్తున్నాం. కన్స్యూమర్ ఆఫర్ ఏంటండి? అంటే ఇప్పుడు మార్చి నుంచి రావడం అండ్ డీలర్, ఇప్పుడు మా డీలర్ ఉంది, డీలర్ నుంచి కూడా డీలర్ ఆఫర్ కూడా ఇస్తున్నాం ప్రెసెంట్. ఓకే అంటే జిఎస్టీ 22 ఉంది కదా. ఓకే లైక్ ఇప్పుడు రేపటి వరకు మనం ఇది అనేది Okay, applicable ఈ ఉంటుంది. ఓకే, కానీ ఎక్కువ మంది జిఎస్టీ అప్లికేబుల్ తర్వాత కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఓకే అండి. ఇంకేముందండి మన దగ్గర? నెక్స్ట్ ప్రెసెంట్ మన దగ్గర K10 కూడా ఉంది. K10 లో కూడా అదెంతండి? అది వచ్చేసి మనకు ఇంతకుముందు 650 పడేది టాప్ ఎండ్, ఇప్పుడు 550K వస్తుంది. అంటే Oh, okay. 1,20,000 కూడా తగ్గింది. 1,20,000. అంటే ఈ మారుతి సుజుకిలో K10 ఇప్పటి వరకు ఎక్కువ తగ్గుతుంది. యా, టోటల్ ఇది మారుతి సుజుకికి సంబంధించి ఫ్యామిలీ అందరూ కూడా ఇష్టపడే కారు. అట్లాగే ఎప్పటి నుంచో కూడా మనకి నెంబర్ 1 ఉంటుంది మార్కెట్లో, అన్ని రకాలుగా మైలేజ్ కావచ్చు, సేఫ్టీ కావచ్చు. సో ఇవన్నీ చూస్తే ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇంకొంచెం కొనుగోళ్లు పెరిగే ఛాన్స్ ఉంది. వ్యాగనర్ కావచ్చు, స్విఫ్ట్ కావచ్చు, స్విఫ్ట్ డిజైర్ కావచ్చు, అండ్ ఇంకొంచెం ఎస్యూవీ సెగ్మెంట్ వెళ్ళాలనుకుంటే బ్రీజా, ఇవన్నీ కూడా 40,000 నుంచి మొదలుకొని ₹1,00,000 వరకు కూడా మార్జిన్ తగ్గే అవకాశం ఉంది. నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.